హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న స్ట్రీమ్ లైన్. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా పిల్లల్ని తీసుకొని జూ పార్క్ వచ్చేద్దామని అనుకున్నాము. మా పిల్లలైతే బాగా ఎక్సైట్ అయిపోయారు జూ పార్క్ వెళ్ళడానికి. మా పాప అయితే చాలా ఎక్సైట్ అయిపోయింది, ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే అన్నీ రికగ్నైజ్ చేస్తుంది. యానిమల్స్ అవన్నీ, బటర్ఫ్లైస్, యానిమల్స్, బర్డ్స్ అవన్నీ రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి ఒకసారి తీసుకొని వెళ్దాం. జూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 4 వరకు ఎంట్రీ ఉంది. సో మేమైతే మార్నింగ్ 9 o'clock వరకు రీచ్ అయిపోయాము, ఎందుకంటే ఎండగా కూడా ఉంది కదా. సో మార్నింగే వెళ్ళిపోదామని చెప్పేసి 9-9:30 వరకు రీచ్ అయిపోయాము. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయిపోయాయి. అంటే చాలా మోడిఫికేషన్స్ అవి చేసినట్టున్నారు ఎంట్రన్స్ దగ్గర. కానీ సమ్మర్ కాబట్టి ఇలా షెడ్స్ అన్నీ వేశారు. టికెట్స్ కూడా మొత్తం ఈ టికెట్స్ అయిపోయాయి. అంటే ఫిజికల్ టికెట్స్ అసలు ఎక్కడ ఇవ్వట్లేదు, లోపల కూడా అసలు ఇవ్వట్లేదు ఎక్కడ. ఓన్లీ సఫారీకి మాత్రమే టికెట్ లోపల తీసుకోవాలంట, మిగతావన్నీ వచ్చేసి బయటే తీసుకోవాలి టికెట్స్. టాయ్ ట్రైన్ కానీ ఇంకా నాక్టర్నల్ హౌస్ కానీ దేనికి కానీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అసలు ప్లాస్టిక్ బాక్స్ అస్సలు అలో చేయట్లేదండి. ఇలా ఏం తీసుకొచ్చుకున్న స్నాక్స్ అవి కవర్లో వేసేసి, కవర్స్ ఇస్తున్నారు, కవర్లో వేసుకొని వెళ్ళిపోమంటున్నారు. అసలు ప్లాస్టిక్ బ్యాగ్స్ లోపలికి అసలు అలో చేయట్లేదు. అండ్ బాటిల్స్ కూడా ఓన్లీ 1 or 2 బాటిల్స్ మాత్రమే అలో చేస్తున్నారు. అదర్ దాన్ అసలు అన్నీ ఇంకా వాళ్ళు గ్లాస్ బాటిల్ ఇస్తున్నారు, అందులో ఫిల్ చేసుకొని వెళ్ళిపోమంటున్నారు. అక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్, మీరు అక్కడ టికెట్స్ తీసుకొని మార్నింగ్ అయినా అంత రష్గా ఉంది, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మేము ఎండగా ఉంది కాబట్టి మేము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ బుక్ చేసుకున్నాము. సో అదేంటి అంటే స్టాప్స్ ఉంటుంది, ఒక్కొక్క స్టాప్ దగ్గర కాసేపు ఆపేస్తారు. సో మీరు అక్కడ ఉన్నవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇంకొక పికప్ పాయింట్ దగ్గర వచ్చి ఇంకొక వెహికల్ క్యాచ్ చేయాలి. ఇదైతే కొంచెం కిడ్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే అంత ఎండలో నడవలేరు కదా. సో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. ఇక్కడ నా సజెషన్ వచ్చేసి మీరు ఎప్పుడు వచ్చినా సఫారీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎప్పుడు అంటే మార్నింగ్ 9 to 10 మధ్యలో కానీ, లేదంటే ఈవినింగ్ 3 to 4 మధ్యలో సఫారీ రైడ్ కంపల్సరీ వెళ్ళండి. అట్స్ చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ. చికి ఏమున్నాయి అక్కడ? బీర్స్ లాంటివి జయచికి నాకేమైనా ఫుడ్ దొరుకుతుందా తినడానికి అని వెయిట్ చేస్తుంది. బయటకు వచ్చిందా? టచ్ టైగర్ ఏంటమ్మా? ఏంట్రా? What? Oh.
బా పెద్ద గుడ్లు పోయి రెండు చూడు ఇంకా పెద్ద ఉన్నది చూడు పాప చూడు ఎట్లా ఆడుతుంది చికి ఇగువానా మామూలు అరిసి ఇంకా చూస్తే యాక్సిడెంట్ వేసాడు సంబరం కాదు బంగారం మనిషి ఇది కూడా బాగుంటుంది బాత్రూంలో చికి చూడు ఉడుము ఇది నీట్గా ఉడుము